వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, కానీ వేరువేరుగా నుంచి వేరువేరు బస్సులు ఎందుకు ఎక్కుతున్నారో తెలుసా? నేను ఎప్పుడో వచ్చా ఇక్కడికి. విషయాలు మన క్లాస్లో యావరేజ్గా ఉన్న దిక్కడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, కానీ మనకెందుకు లేదురా? ఒరే శ్రీరాము, నువ్వు దేవుడి పేరు నేను దేవుడి పేరు పెట్టుకుంటే మనకి ఎవర్రా పడతారు? మరేం చేయాలి? అందుకే కొత్త పేర్లతో ఇన్స్టా ఐడి క్రియేట్ చేసి ట్రై చేద్దాం, ఖచ్చితంగా పడతారు. శ్రీరామ్ 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 రామ్, మిస్టర్ రామ్ ఎలా ఉంది? బాగుందిరా. గర్ల్స్ ఎక్కువ లైక్ చేసేది కృష్ణునే కాబట్టి మన పేరు కన్నా అని పెట్టేద్దాం. కాల్ మీ కన్నా ఎలా ఉంది? నీకు ఒక ఐడియా పంపుతున్నాను చూడు. పంపండి చూడు. రిక్వెస్ట్ 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 రిక్వెస్ట్. Nitya 77 accepted my request. Yes. స్మైలీ సంధ్య యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. రే శ్రీరామ్, నేను నిత్య అని ఇన్స్టాలో కొత్త అమ్మాయి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా, చాట్ కూడా చేసింది. రే సేమ్ రా, నాతో కూడా ఒక అమ్మాయి చాట్ చేసింది, పేరు సంధ్య. అవునా? మనకి గుడ్డేసి వచ్చేసారు.
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో ఏమైంది గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోనా తన మాటలు చక్కెరలా బుక్కినట్టు వస్తుంది లోపల ఎంతుండాలో అంతలా తీయగుంది తన సోపతిలా అరే రోజులేని అలజడేదో పుట్టే గుండెల్లో తుల్లోనా అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో ఏమైంది గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోనా ఏడు రంగులు నీ నవ్వులొక్కటే ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే ఆ మబ్బుల వర్షం లాంటిదే మన జంటనే ఎప్పుడొస్తావంటూ ఎదురు చూస్తేనే ప్రతి గంటను ముందుకు తోస్తేనే ఒక్కసారి కంటి ముందు నువ్వుంటే కాలాన్ని ఆపేస్తేనే మనసులా ఉండదే నువ్వొదిలెల్లాక బండరాయిలా బీరిపోత ప్రతిరోజలా అరే నాకై నువ్వు నీకై నేను పోదాం పదా పై కలా అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో ఏమైంది గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోనా లెట్స్ మీట్. రేపు నా బర్త్డే. నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు? ఏం కావాలి? గోల్డ్ రింగ్. ఓకే, ఎక్కడ కలుద్దాం? స్టేడియం. ఓకే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఒరే బాలు, నాకు 15K కావాలరా. 15Kనా? ఎందుకురా? రేపు సంజయ్ బర్త్డేరా, రింగ్ గిఫ్ట్ ఇద్దామని. సంవత్సరం అంతా మన ఇంట్లో ఇచ్చిన డబ్బులు కూడా అంత ఉండవురా మన దగ్గర. ఎలా? ప్లీజ్ రా, ఏదోలా నువ్వే సెట్ చేయాలి. సరే సెట్ చేద్దాం. నాకు కూడా 10K కావాలి. నీకెందుకురా? మా అన్నయ్యగాడు కాలేజ్ ఫీజు కట్టాలంటరా, అడిగాడు. హలో, ఎక్కడున్నావురా? ఇంటి దగ్గర ఉన్నా. సరే, అర్జెంట్గా మనం 40 కోట్లకి రా. సరే, వస్తున్నా. రే, మనీ సెట్ అయ్యా? లేదురా, నేను దానికే ట్రై చేస్తున్నా. అబ్బా, ఇప్పుడు ఎలా రా? సీన్ అడుగుదామా? ఇస్తాడంటవా? ఖచ్చితంగా ఇస్తాడు, నేను అడుగుతాను కదా. సరే, అడుగుదాం. ఎరా బాలు, ఇలా వచ్చావు, ఏంటి సంగతి? అన్నా, నీతోనే పని. నాతోనా? ఏంట్రా అది? ఒక 25,000 కావాలన్నా. 25,000? అంత డబ్బు నీకేంట్రా అవసరం? అన్న, చాలా అర్జెంట్ అన్న. ఇంట్లో మాత్రం తెలియకూడదు. ఇంట్లో తెలియకుండా నీకెలాగ ఇస్తానురా? ఒకవేళ ఇవ్వకపోతే? ఇవ్వకపోవడం అంటే ఏముండదన్న, పక్క ఇచ్చేస్తాం. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఇద్దరిని తీసుకొచ్చి నాకు గేదెలు గడ కట్టేస్తాను. సరే అన్న. సరేనా? సరే. హలో సంజయ్, నీ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్నా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ బుజ్జి. బుజ్జి, ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నా, నువ్వు ఇచ్చిన రింగ్ పెట్టుకుని వెళ్ళాలని ఉంది. సరే సంజయ్, ఎక్కడికి రావాలో చెప్పు. రావద్దు, నేనే ఒక అడ్రస్ చెప్తా, కొరియర్ చేయి. మనం సాయంత్రం కలుద్దాం. ఓకే? ఓకే సంజయ్. ఓకే, బాయ్. ఓకే, బాయ్.
ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి ఎన్నిసార్లు చేసినా? ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం. కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి? మళ్ళీ ఒకసారి చేద్దాం. చే రే నువ్వేంటర్ ఇక్కడ? సెట్ చేద్దాం. నాకు కూడా 10K కావాలి. నీకెందుకురా? బాలు, నేను ఇన్స్టా వెబ్సైట్లో డ్రెస్ ఆర్డర్ చేశా, నా కోసం అది కొంటావా? ఖచ్చితంగా నీకోసం ఏమైనా కొంటాను నిత్య. థ్యాంక్స్ బాలు. ఓకే. తర్వాత తర్వాత ఏముంది? కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ ఇద్దరం ఒక అమ్మాయితో మాట్లాడుంటే? రావద్దు, అడ్రస్ చెప్తా, కొరియర్ చేసి. రావద్దు, నేనే ఒక అడ్రస్ చెప్తా, కొరియర్ చేయి. మనం సాయంత్రం కలుద్దాం, ఓకే? అసలు మాట్లాడింది అమ్మాయే కాకపోతే? ఇంటిగా వాయిస్ ఎలా చేసావురా? ఏలో చేసా. ఇవ్వకపోవడం అంటే ఏముండదన్నా, పక్క ఇచ్చేస్తాం. ఒకవేళ ఇవ్వకపోతే ఇద్దరినే తీసుకొచ్చి నా గేదెలు గడి కట్టేస్తాను, మరి చూసుకోండి, ఓకేనా? ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? మొత్తం నీ వల్ల జరిగిందిరా. నా వల్ల? నువ్వే కదా అమ్మాయి కావాలన్నా? అమ్మాయి కావాలన్నా ఎదవం చేయమనిలే. నీ వల్ల 10,000 బొక్క. నీ వల్ల 15,000 బొక్క. రే ఏంట్రా మొత్తం నేను చేసి మొత్తం నువ్వే చేసావు. ఏంట్రా? ఒకటైతే చెప్తున్నానా, యూత్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, దమ్దమ్ చేయొద్దు. దమ్దమ్ చేసినావు అనుకో